everyone. Good evening, sir. Are you getting my voice clearly? Yes, sir. Right. In the previous టెన్త్ classes, టెన్త్ క్లాస్ చెప్తానన్నారు సార్ సాటర్డే. లేదు మేడం, సాటర్డే సండే క్లాస్ లేదని చెప్పారు సార్, అందుకే తీసుకోలే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, రీసౌండ్ వస్తుంది సార్ మీది. రీజన్ 1 minute. ఇప్పుడు చెక్ చేయండి. ఓకే సార్. రైట్. టెన్సెస్ కంటే ముందు ఒకటి బీ ఫార్మ్స్ మీద ఒకటి మనం టాపిక్ చెప్పాల్సి ఉందండి. ఒకసారి బీ ఫార్మ్స్ మీద టాపిక్ ఒకటి చెప్పాల్సింది నేను చెప్పలేదు. ఒకసారి బీ ఫార్మ్స్ టాపిక్ ఒకటి చెప్దాం. బీ ఫార్మ్స్ టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయండి ఇంగ్లీష్ లోని? మనం చెప్పుకున్న ఎన్ని ఉన్నాయి బీ ఫార్మ్స్? గుర్తున్నాయి కదా? 24 సార్. 24 hours పర్ డే మనకి 24 hours సార్. ఎలాగనో మనకి 24 బీ ఫార్మ్స్ ఉంటాయి. మనం బిగినింగ్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా. దాని గురించి మనం ఒక చిన్న క్లాస్ తీసుకుందాం, తర్వాత మనకి అన్ని ఈజీ ఎయిత్ క్లాస్. సరే, ఒకటి బీ ఫార్మ్స్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్స్ ఓకేనా మేడం? వాంట్ టు, వాంటెడ్ టు, యూజ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు, వుడ్ లైక్ టు. ఏమైనా డౌట్ ఉందా వీటిలోని? వుడ్ లైక్ వుడ్ లైక్ టు అవుతాను సార్. వుడ్ లైక్ టు అంటే ఏం లేదండి. వాంట్ టు అంటే మీకు అర్థమైందా? అనుకుంటున్నారు అని మీనింగ్ ఉంది కదా. అదే ఏదైతే పని చేయాలనుకుంటున్నామో అనుకుంటున్నాను అని చెప్తున్నాం కదా. సేమ్ దీనికి కూడా అదే మీనింగ్ అనమాట. అనుకుంటున్నాను మీనింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎవరికైతే ఫ్రెండ్లీగా మాట్లాడతామో వాళ్ళతో వాంట్ టు అని చెప్పొచ్చు. లేదు కొంచెం పెద్దవాళ్ళతో కానీ, కొంచెం ఆఫీసర్స్తో కానీ, లేదా మేనేజర్స్తో మాట్లాడేటప్పుడు వాంట్ టు అని చెప్పడం కంటే కూడా వుడ్ లైక్ టు అని చెప్తే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో రెండింటికి మీనింగ్ ఒకటే. మీకు కరెక్ట్గా తెలుగులో ఎలా వస్తుంది టెక్నాలజీ? వాంట్ టు అంటే అనుకుంటున్నాను అని వస్తుంది. నేను ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గివ్ స్పీచ్ అని అంటాము. లేదు దానికంటే కొంచెం బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటే ఐ వుడ్ లైక్ టు గివ్ అ స్పీచ్ అంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నలుగురు ముందు మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదపూర్వకంగా ఉండడానికి వుడ్ లైక్ టు చెప్పొచ్చు. మనం వాంట్ వుడ్ లైక్ టు సేమ్ కొంచెం అఫీషియల్ గా ఉంటుంది అన్నమాట లాంగ్వేజ్ వుడ్ లైక్ టు అనేది. అంతే అండి. ఓకేనా? ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు. ఓకేనా? హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని చెప్తారు. ఇది ఇంతవరకు. దీనికి ఒకటి చిన్న ఏముందంటే మేడం, ఎక్స్టెన్షన్ ఉంటుంది దీనికి. ఎక్స్టెన్షన్ ఏంటంటే ఏం లేదు, యాప్ అనేది ఉంది. ఒక చిన్న టాపిక్ యాప్ అప్లై చేసి నెక్స్ట్ బీ ఫార్మ్స్ టాపిక్ నేను చెప్తాను. అయితే ఇప్పుడు నేను వాంట్ అంటే ఏంటంటే అనుకుంటున్నాను కదండి, అనుకుంటున్నాను. దీనికి మనం ఏం చేద్దామంటే వినండి జాగ్రత్తగా ఒకసారి. సో దీనికి మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బై ఏ కార్ అన్నాము. నేను ఒక కార్ కొందాం అనుకున్నానని చెప్పాము. దీనికి మనం ఏం చేద్దామంటే యాప్ అనే ఒక చిన్న టాపిక్ మనం అప్లై చేయొచ్చు అన్నమాట. యాప్ అంటే ఏం లేదు. సో యాప్ అని చెప్తున్నాను. యాప్ అంటే ఏం లేదు. ఏ అంటేనేమో అడ్జెక్టివ్, పి అంటేనేమో పర్సన్, పి అంటేమో ప్లేస్ అన్నమాట. అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్. ఈ టాపిక్ ని మనం ఈ యొక్క ఏవైతే ఉన్నాయో 10 వాంటెడ్ స్ట్రక్చర్స్ మొత్తాన్ని మనం అప్లై చేయొచ్చు మన స్పోకెన్ స్ట్రక్చర్ అన్నిటికీ. సో ఇక్కడ మీకు ఏ అంటే ఏంటంటే అడ్జెక్టివ్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏ మీన్స్ అడ్జెక్టివ్. నోట్ చేసుకోండి నీట్గా. అడ్జెక్టివ్ అని అండ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ పి అంటే ఏంటంటే పర్సన్, అండ్ నెక్స్ట్ పి ఏంటంటే ప్లేస్. అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్ మనం యాడ్ చేయొచ్చు ఈ టాపిక్స్కి. అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్. షార్ట్ కట్గా ఏమంటున్నాం అంటే అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్ ఏపీపీ యాప్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, అడ్జెక్టివ్ తీసుకుందాం, తర్వాత పర్సన్ తీసుకుందాం, తర్వాత ప్లేస్ తీసుకుందాం. అట్లా వస్తే చూద్దాం. చాలా సింపుల్గా ఉండిద్ది, చాలా బాగుంటుంది టాపిక్. ఇప్పుడు చూడండి, నేను కొద్దిసేపు మీరు జాగ్రత్తగా వినండి, తర్వాత మీరే చెప్పేస్తాను మొత్తం. మీకు చాలా సింపుల్ అయిపోతుంది మొత్తం. సో అడ్జెక్టివ్ అంటే మీకు ఏంటంటే విశేషణం కదా. విశేషణం అంటే హ్యాపీ, సాడ్, అలోన్, ఇంకా బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ఇట్లాగా ఏదైనా వస్తువు కానీ ఏదైనా వ్యక్తి యొక్క క్వాలిటీ గురించి తెలుపుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే అడ్జెక్టివ్ విశేషం అంటారు. సో అడ్జెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే హ్యాపీ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అడ్జెక్టివ్ ఒక ఎగ్జాంపుల్ హ్యాపీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఏమవుతుందంటే అబ్జెక్టివ్ మనం తీసుకున్నప్పుడు ఈ టాపిక్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ కి బిఈబి అని ఆడేది దీనికంటే ముందర ఇక్కడ బిఈబి ఆడేది బి ఆడేది దాని తర్వాత యాప్ ఆడేది అనమాట. చూద్దాం ఎలా ఆడేది. బిఈబి వచ్చి దాని తర్వాత యాప్ అనేది అప్లై అవుద్ది. బిఈబి ఆడేది ఇక్కడ అన్నిటికి బిఈబి ఆడి తర్వాత యాప్ ఆడేది. సో ఎలాగ ఏందనేది క్లియర్గా చూద్దాం. ఓకే, బిఈబి ఆడేది దాని తర్వాత నెక్స్ట్ యాప్ ఆడేది. ఎట్లా ఆడేది చూద్దాం. ఐ వాంట్ బై కార్ అన్నాం అంటే నేను ఒక కార్ కొందాం అనుకుంటున్నాను అన్నాం. కార్ కొని నువ్వు ఎలా ఉందాం అనుకుంటున్నావు? కార్ కొని నేను ఎలా ఉందాం అనుకుంటున్నాను అంటే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే దీన్ని సో చూడండి, ఐ వాంట్ టు బై ఏ కార్ అన్నాం కదా. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను చెప్తున్నాం. ఐ వాంట్ టు, సో దాని తర్వాత ఏం చేయాలంటే మనం V1 పెట్టాం ఇంతకు ముందర. ఇప్పుడు ఏం పెట్టాలంటే బిఈబి అని పెట్టి నెక్స్ట్ అడ్జెక్టివ్ యాడ్ చేయాలన్నమాట. అడ్జెక్టివ్ యాడ్ చేస్తే అప్పుడు దీని మీనింగ్ ఏమవుతుందంటే ఐ వాంట్ టు బీ హ్యాపీ, నేను హ్యాపీగా ఉందామని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ హ్యాపీ, నేను హ్యాపీగా ఉందామని అనుకుంటున్నాను. ఓకే, ఇది అట్లాగా అడ్జెక్ట్ పెట్టవచ్చు. లేదా ఇక్కడ మీరు వేరే అడ్జెక్ట్ పెట్టండి. ఇక్కడ సాడ్ అని పెడదాం. ఇప్పుడు మీనింగ్ ఏమవుతుందంటే ఐ వాంట్ టు బీ సాడ్, నేను సాడ్గా ఉందాం అనుకుంటున్నాను. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా పెడదాం. రిచ్, ఐ వాంట్ టు బీ రిచ్, నేను ధనవంతుడిలా ఉందామని అనుకుంటున్నాను. రీసెంట్గా ఒకటి అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు, అతని పేరు ఏదో ఉంది. ఆ డైరెక్టర్ ఎవరండి? అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు నాకు. ఏదో ఉంది డైరెక్టర్. సో వంగవీటి రంగా ఏదో ఉండేది. మరి ఏం పేరు? మీరు బాగా తెలుసు కదా, మూవీస్ మీరు బాగా చూస్తారు. ఏం పేరు అండి? సందీప్ రెడ్డి వంగ ఆ డైరెక్టర్. రీసెంట్గా ఒక డైరెక్టర్ అతని మీద చెప్పారనమాట. ఇలాగా ఏమని చెప్పారంటే ఐ వాంట్ టు బి సందీప్ రెడ్డి వంగ అన్నాడు ఆయన. ఐ వాంట్ బి సందీప్ రెడ్డి వంగ అంటే ఏంటంటే సందీప్ రెడ్డి వంగ పర్సనల్ గా తీసుకోలేదు, అతను ఒక అబ్జెక్ట్ గా తీసుకున్నాడు. అంటే ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ఎట్లయితే ఉంటాడో అట్లా ఉందాం అనుకుంటున్నాను అన్నాడు అతను. దానిలో మనకి వచ్చిందనమాట. దేనిలో మనకి ఇన్స్టా వాటిలో వస్తూ ఉంటుంది కదండి మీకు, వాటిలో అలా వచ్చిందనమాట. ఐ వాంట్ బి సందీప్ రెడ్డి వంగ, నేను సందీప్ రెడ్డి వంగ ఎట్లయితే ఉంటాడో బోల్డ్ గా అట్లయితే ఉందాం అనుకుంటున్నాను అంటాడు. అదొక అబ్జెక్టివ్. ఆ సందీప్ రెడ్డి వంగ ఒక పర్సన్ అబ్జెక్ట్ లో వాడుకున్నాడు అనమాట అక్కడ. ఓకే, నేను రిచ్ గా ఉన్నా, ఐ వాంట్ బి రిచ్. నేను పూర్ గా ఉన్నా, ఐ వాంట్ బి పూర్. ఓకేనా, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాను. ఇవన్నీ కాదు, నాకు ఒంటరిగా ఉన్నా అనుకున్నా, ఐ వాంట్ బి అలోన్. ఓకే, ఇట్లా నేను నేను కొంచెం సింపుల్ గా ఉన్నాను అనుకుంటున్నాను, ఐ వాంట్ బి సింపుల్. ఓకే, నేను స్మార్ట్ గా ఉన్నాను అనుకుంటున్నాను, ఐ వాంట్ బి స్మార్ట్. ఐ వాంట్ టు బి స్మార్ట్. నేను స్మార్ట్ గా ఉన్నాను అనుకుంటున్నాను, ఐ వాంట్ బి స్మార్ట్. ఇట్లా చెప్పడానికి ఉపయోగపడుతున్నాను. నేను తెలివిగా ఉన్నాను అనుకుంటున్నాను, I want to be brave. I want to be happy. సార్ వినపడుతుందా? హలో, హలో సార్. సార్ స్క్రీన్ ఆన్ చేసింది సార్. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. క్లియర్ గానే ఉంది సార్. హలో సార్. క్లియర్ గానే ఉంది సార్. ఓకే సార్, వినిపిస్తుంది సార్.